రూపాయలు మరియు 1000 రూపాయల నోట్లు ఎందుకు? ప్రశ్న మరోసారి. 500 రూపాయలు మరియు 1000 నోట్లు ఎందుకు ప్రింటింగ్ చేస్తారు అని అర్థం. ఆన్సర్: ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి. శిల్పాలకు ప్రేమికుడు అని అర్థం అగమాహి అనే బిరుదును ఏ పల్లవరాజు పొందాడు? ప్రశ్న మరొకసారి. శిల్పాలకు ప్రేమికుడు అని అర్థం వచ్చేటట్లుగా అగమాప్రియ అనే బిరుదును ఏ పల్లవరాజు పొందాడు? ఆన్సర్: నరసింహవర్మన్ II. మొదట కనుగొన్న శిలీంధ్రం ఏది? అంటే మొదట ఏ శిలీంధ్రాన్ని కనుగొన్నారు? ఆన్సర్: పుట్టగొడుగు. గ్రామీణ ప్రాంతంలో కుటుంబ నియంత్రణ అతి తక్కువ ప్రభావం చూపడానికి గల కారణమేమి? గ్రామీణ ప్రాంతంలో కుటుంబ నియంత్రణ అతి తక్కువ ప్రభావం చూపడానికి గల కారణం ఏమి? ఆన్సర్: సాంఘిక పురాతన భావము, మానసిక లక్షణాలు. సింధు నాగరికతను ఆర్యన్యేతర నాగరికతగా అభివర్ణించారు. ఎందుకంటే సింధు నాగరికతను ఆర్యన్యేతర నాగరికతగా అభివర్ణించారు. ఎందుకంటే ఆన్సర్: దీనిని పిక్టోగ్రాఫిక్ లిపి ఉంది కాబట్టి. దీనిలో పిక్టోగ్రాఫిక్ లిపి ఉంది కాబట్టి. ఏది భారతదేశ జాతీయ జల జంతువు? ప్రశ్న మరొకసారి. ఏది భారతదేశ జాతీయ జల జంతువు? ఆన్సర్: డాల్ఫిన్. భారతదేశ శైవల శాస్త్ర పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? ప్రశ్న మరొకసారి. భారతదేశ శైవల శాస్త్ర పితామహునిగా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్: ఎంఓపి అయ్యంగార్. ధరలు పెరిగినప్పుడు ద్రవ్యోల్బణం ఏ విధంగా ఉంటుంది? ధరలు పెరిగినప్పుడు ద్రవ్యోల్బణం ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్: ధనాత్మకంగా ఉంటుంది. కాలిబంగన్ సింధు లోయ నాగరికత ఉన్న ప్రదేశం ఎక్కడ ఉంది? కాలిబంగ సింధు లోయ నాగరికత ఉన్న ప్రదేశం ఎక్కడ ఉంది? ఆన్సర్: రాజస్థాన్లోని గంగానగర్ జిల్లాలో ఉంది. ఏది భారతదేశ జాతీయ నినాదం? ఏది భారతదేశ జాతీయ నినాదం? ఆన్సర్: సత్యమేవ జయతే. సత్యమేవ జయతే భారతదేశ జాతీయ నినాదం. వృక్షరాజ్యపు పాములు అంటే బొటానికల్ స్నేక్స్గా ఏ మొక్కలను పేర్కొంటారు? ప్రశ్న మరొకసారి. వృక్షరాజ్యపు పాములు అంటే బొటానికల్ స్నేక్స్గా ఏ మొక్కల్ని పేర్కొంటారు? ఆన్సర్: టెరిడోఫైటా మొక్కలు. భారత్లో విలువ ఆధారిత పన్నును మొదట ప్రవేశపెట్టిన రాష్ట్రం? భారతదేశంలో విలువ ఆధారిత పన్నును మొదట ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? ఆన్సర్: హర్యానా. లింగాయతులు ఎవరి ఆరాధకులు? ప్రశ్న మరొకసారి. లింగాయతులు ఎవరిని ఆరాధిస్తారు? ఆన్సర్: లింగాయతులు శివుని ఆరాధిస్తారు. ఇది ప్రపంచంలోనే అతి చిన్న భూభాగం కలిగిన దేశం. ప్రశ్న మరోసారి. ఇది ప్రపంచంలోనే అతి చిన్న భూభాగం కలిగిన దేశం. ఆన్సర్: వాటికన్ సిటీ. ఫెర్న్ మొక్కల పత్రాలను ఏమంటారు? ఫెర్న్ మొక్క యొక్క పత్రాలను ఏమంటారు? ఆన్సర్: ఫ్రాన్స్ అంటారు. ఆదాయ వ్యయానికి సంబంధించిన ప్రభుత్వ విధానాన్ని ఏమని పిలుస్తారంటే ద్రవ్యకోశ విధానము అంటారు. ద్రవ్యకోశ విధానము. పాహ్యాన్ నలందాలోని ఇండియా విశ్వవిద్యాలయానికి ఎవరి కాలంలో వచ్చారు?
ఆహియాన్ నలందాలోని ఇండియా విశ్వవిద్యాలయానికి ఎవరి కాలంలో వచ్చారు? ఆన్సర్ చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో. ప్రపంచంలోనే అతిపెద్ద భూభాగం ఉన్న దేశం ఏది? ప్రపంచంలోనే అతిపెద్ద భూభాగం ఉన్న దేశం ఏది? ఆన్సర్ కజకిస్తాన్. వృక్షరాజ్యంలో ఉభయచర జీవులుగా ఏ మొక్కలను పేర్కొనవచ్చు? వృక్షరాజ్యంలో ఉభయచర జీవులుగా ఏ మొక్కలను పేర్కొనవచ్చు? ఆన్సర్ బ్రయోఫైటా మొక్కలు. పరపతి ద్రవ్యానికి ఉదాహరణ ఏమి? పరపతి ద్రవ్యానికి ఉదాహరణ ఏమి? ఆన్సర్ క్రెడిట్ కార్డులు మరియు చెక్కులు. భారత ప్రభుత్వ చట్టం 1935ను బానిసత్వ చార్టర్గా ఎవరు అభివర్ణించారు? భారత ప్రభుత్వ చట్టాన్ని అంటే 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని బానిసత్వ చార్టర్గా ఎవరు అభివర్ణించారు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఏది? మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఏది? ఆన్సర్ స్టేప్స్ అంటే ఇది చెవిలో ఉంటుంది, చెవి ఎముక. ఫలాలను ఉత్పత్తి చేయని మొక్కలు ఏవి? ఫలాలను ఉత్పత్తి చేయని మొక్కలు ఏవి? ఆన్సర్ వివృత బీజాలు. పేపర్ కరెన్సీని తొలిసారిగా ముద్రించిన దేశం ఏది? పేపర్ కరెన్సీని తొలిసారిగా ముద్రించిన దేశం ఏది? ఆన్సర్ చైనా. గాంధీజీ ఎందుకు ఖాదీని సమర్థించారు? గాంధీజీ ఎందుకు ఖాదీని సమర్థించారు? ఆన్సర్ ఎక్కువ ఉపాధి కల్పించడానికి. ప్రపంచంలో అతి పెద్ద పువ్వు ఏది? ప్రపంచంలో అతి పెద్ద పువ్వు ఏది? ఆన్సర్ రఫ్లీషియా. వృక్షరాజ్యంలో మొట్టమొదటి నాళికా కణజాలయుత మొక్కలు ఏవి? వృక్షరాజ్యంలో మొట్టమొదటి నాళికా కణజాలయుత మొక్కలు ఏవి? ఆన్సర్ టెరిడోఫైట్స్. దీర్ఘకాలం పాటు విలువను కోల్పోకుండా ఉండే ద్రవ్యానికి ఉదాహరణ? దీర్ఘకాలం పాటు విలువను కోల్పోకుండా ఉండే ద్రవ్యానికి ఉదాహరణ? ఆన్సర్ బంగారము మరియు వెండి. భారతదేశంలో మ్యాంగ్రోవ్ వెజిటేషన్ చాలా విస్తృతంగా ఎక్కడ సంభవిస్తుంది? భారతదేశంలో మ్యాంగ్రోవ్ వెజిటేషన్ చాలా విస్తృతంగా ఎక్కడ సంభవిస్తుంది? ఆన్సర్ సుందర్బన్స్. ప్రపంచంలో అతిపెద్ద పీఠభూమి ఏది? ప్రపంచంలో అతిపెద్ద పీఠభూమి ఏది? ఆన్సర్ టిబెటన్ పీఠభూమి. వీడ్ ఆఫ్ ద ల్యాబొరేటరీ అని సాధారణంగా ఏ శిలీంధ్రాన్ని పిలుస్తారు? వీడ్ ఆఫ్ ద ల్యాబొరేటరీ అని సాధారణంగా ఏ శిలీంధ్రాన్ని పిలుస్తారు? ఆన్సర్ రైజోపస్. కొనుగోలు శక్తికి నిలయమే ద్రవ్యము అని అభివర్ణించింది ఎవరు? కొనుగోలు శక్తికి నిలయమే ద్రవ్యము అని అభివర్ణించినది ఎవరు? ఆన్సర్ మిల్టన్ ఫ్రీడ్మన్. జంతువుల అస్థిపంజరాల నిక్షేపాల ద్వారా ఏ రాళ్లను తయారు చేయవచ్చు? జంతువుల అస్థిపంజరాల నిక్షేపాల ద్వారా ఏ రాళ్లను తయారు చేయవచ్చు? ఆన్సర్ సున్నపు రాయి. ఏది ప్రపంచంలో ఎత్తైన జలపాతం? ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏది? ఆన్సర్ ఏంజల్స్ జలపాతం. చౌ ఎన్ లై ప్రధానిగా ప్రజా రిపబ్లిక్ ఏ దేశంలో ఏర్పడింది? చౌ ఎన్ లై ప్రధానిగా ప్రజా రిపబ్లిక్
ఏ దేశంలో ఏర్పడింది? ఆన్సర్ చైనా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించని కరెన్సీ నోటు ఏది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించని కరెన్సీ నోటు ఏది? ఆన్సర్ ₹1 నోటు. మొదటి ఇండియన్ కౌన్సిల్ చట్టం ఎప్పుడు ఆమోదించబడింది? మొదటి ఇండియన్ కౌన్సిల్ చట్టం ఎప్పుడు ఆమోదించబడింది? ఆన్సర్ 1861లో. భారతదేశంలో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏది? భారతదేశంలో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. చైనాలో బక్సార్ తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? చైనాలో బక్సార్ తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? ఆన్సర్ క్రీస్తుకు శకము 1900. భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంకు ఏది? భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంకు ఏది? ఆన్సర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నీటి ఆవిరిలో నిల్వ చేయబడిన వేడిని ఏమంటారు? నీటి ఆవిరిలో నిల్వ చేయబడిన వేడిని ఏమంటారు? ఆన్సర్ గుప్త వేడి అంటారు. ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? ఆన్సర్ సుపీరియర్ సరస్సు. పెరల్ హార్బర్ సంఘటన ఏ తేదీన జరిగింది? పెరల్ హార్బర్ సంఘటన ఏ తేదీన జరిగింది? ఆన్సర్ 1941 డిసెంబర్ 7. అంతిమ రుణదాతగా ఎవరిని వ్యవహరిస్తారు? అంతిమ రుణదాతగా ఎవరిని వ్యవహరిస్తారు? ఆన్సర్ రిజర్వ్ బ్యాంక్. విక్షేపం యొక్క శక్తి మొదట కనుగొన్నది ఎవరు? విక్షేపం యొక్క శక్తి మొదట కనుగొన్నది ఎవరు? ఆన్సర్ ఫెరెల్. ఏ దేశాన్ని టీ గార్డెన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు? ఏ దేశాన్ని టీ గార్డెన్ ఆఫ్ ఏ ప్రదేశాన్ని టీ గార్డెన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు? ఆన్సర్ అస్సాం. బెనెట్ ముస్సోలినీ ఫ్యాసిస్ట్ పార్టీని ఎక్కడ స్థాపించాడు? బెనెట్ ముస్సోలినీ ఫ్యాసిస్ట్ పార్టీని ఎక్కడ స్థాపించాడు? ఆన్సర్ మిలాన్. విదేశాల్లో ఎక్కువ శాఖలున్న భారతీయ బ్యాంక్ ఏది? విదేశాల్లో ఎక్కువ శాఖలున్న భారతీయ బ్యాంక్ ఏది? ఆన్సర్ బ్యాంక్ ఆఫ్ బరోడా. రెండు నదుల మధ్య సారవంతమైన భూమిని ఏమంటారు? రెండు నదుల మధ్య సారవంతమైన భూమిని ఏమంటారు? ఆన్సర్ దోయాబ్. భారతదేశానికి కాఫీని ఎవరు పరిచయం చేశారు? భారతదేశానికి కాఫీని ఎవరు పరిచయం చేశారు? ఆన్సర్ బాబా బుడాన్. ప్రాచ్య విజ్ఞాన కోశం అని ఏ దేశాన్ని పిలుస్తారు? ఏ దేశాన్ని ప్రాచ్య విజ్ఞాన కోశం అని పిలుస్తారు? ఆన్సర్ చైనా. రూపాయి నోటుపై ఎవరి సంతకం ఉంటుంది? రూపాయి నోటుపై ఎవరి సంతకం ఉంటుంది? ఆన్సర్ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి. నల్ల నేల ప్రధానంగా ఏ పంటకు సంబంధించినది? నల్ల నేల ప్రధానంగా ఏ పంటకు సంబంధించినది? ఆన్సర్ ప్రత్తి. విద్యుత్ బల్బును ఎవరు కనుగొన్నారు? విద్యుత్ బల్బును ఎవరు కనుగొన్నారు? ఆన్సర్ థామస్ ఆల్వా ఎడిసన్. పురుషుల 1000కి అతి తక్కువ స్త్రీలు ఉన్న రాష్ట్రం ఏది? అంటే 1000 మంది పురుషులకి అతి తక్కువ స్త్రీలు ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ రాజస్థాన్. రిజర్వ్ బ్యాంకును ఎప్పుడు జాతీయం చేశారు? రిజర్వ్ బ్యాంకును ఎప్పుడు జాతీయం చేశారు? ఆన్సర్ 1949 జనవరి 1. మానవ శరీరంలో శ్వాసకోశ కార్యకలాపాల యొక్క కేంద్ర నియంత్రణ దీని ద్వారా ఉపయోగించబడుతుంది.
మానవ శరీరంలో శ్వాసకోశ కార్యకలాపాల యొక్క కేంద్ర నియంత్రణ దీని ద్వారా ఉపయోగించబడుతుంది. ఆన్సర్ మెడుల్లా ఆమ్లాంగేట్. ఇండియా యొక్క మొదటి సూపర్ కంప్యూటర్ ఏది? ఇండియా యొక్క మొదటి సూపర్ కంప్యూటర్ ఏది? ఆన్సర్ పరం 8000. నిశ్శబ్ద లోయ ఏ రాష్ట్రంలో ఉంది? నిశ్శబ్ద లోయ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ కేరళ. భారతీయ బ్యాంకుల్లో పురాతనమైన ఔద్ కమర్షియల్ బ్యాంక్ 1881లో ఎక్కడ స్థాపించారు? భారతీయ బ్యాంకుల్లో పురాతనమైన ఔద్ కమర్షియల్ బ్యాంక్ 1881లో ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ ఆగ్రాలో. నక్షత్ర మరియు సౌరశక్తి వనరు ఏది? నక్షత్ర మరియు సౌరశక్తి వనరు ఏది? ఆన్సర్ న్యూక్లియర్ ఫ్యూజన్. భారత రాజ్యాంగ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? భారత రాజ్యాంగ పితామహునిగా ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దక్షిణ అమెరికా గడ్డి భూములను ఏమని పిలుస్తారు? దక్షిణ అమెరికా గడ్డి భూములను ఏమని పిలుస్తారు? ఆన్సర్ పంపాలు. భారతదేశంలో అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి చేసే రాష్ట్రం? భారతదేశంలో అత్యధికంగా బొగ్గును ఉత్పత్తి చేసే రాష్ట్రం జార్ఖండ్. భారతదేశంలో మొట్టమొదటి కంప్యూటర్ ఎక్కడ వ్యవస్థాపించబడింది? భారతదేశంలో మొట్టమొదటి కంప్యూటర్ ఎక్కడ వ్యవస్థాపించబడింది? ఆన్సర్ 1955 కలకత్తాలో. మాల్గూడి రోజులు రచయిత ఎవరు? మాల్గూడి రోజులు రచయిత ఎవరు? ఆన్సర్ ఆర్కే నారాయణ్. తుంగభద్ర బహుళార్థ సాధక ప్రాజెక్టును ఏ రాష్ట్రాలు పంచుకుంటున్నాయి? తుంగభద్ర బహుళార్థ సాధక ప్రాజెక్టును ఏ రాష్ట్రాలు పంచుకుంటున్నాయి? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. ఇనుము దేని నుండి ఎక్కువగా లభిస్తుంది? ఇనుము దేని నుండి ఎక్కువగా లభిస్తుంది? ఆన్సర్ హెమటైట్. అగ్రి బిజినెస్ మరియు గ్రామీణ పరివర్తన కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ చొరవ ప్రారంభించింది? అగ్రి బిజినెస్ మరియు గ్రామీణ పరివర్తన కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ చొరవ ప్రారంభించింది? ఆన్సర్ మహారాష్ట్ర. తేలికైన లోహం ఏది? తేలికైన లోహం ఏది? ఆన్సర్ లిథియం. ప్రపంచంలోని షుగర్ బౌల్గా పిలువబడే దేశం ఏది? ప్రపంచంలో షుగర్ బౌల్ అని పిలువబడే దేశం క్యూబా. బొగ్గు ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానం ఏ దేశానిది? బొగ్గు ఉత్పత్తిలో ప్రపంచంలో మొట్టమొదటి స్థానానిది ఏ దేశానిది? ఆన్సర్ చైనా. గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత్ పాస్పోర్ట్ ర్యాంక్ ఎంత? గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత పాస్పోర్ట్ ర్యాంక్ ఎంత? ఆన్సర్ 66. మగగాడిదను జాక్ అని అంటారు, మరి ఆడగాడిదను ఏమంటారు? మగగాడిదను జాక్ అని అంటారు, మరి ఆడగాడిదను ఏమంటారు అంటే ఆన్సర్ జిన్ని అంటారు. రింగ్ ఆఫ్ ఫైర్ అగ్నిపర్వతం ఏ సముద్రం చుట్టూ ఉన్నది? రింగ్ ఆఫ్ ఫైర్ అగ్నిపర్వతం ఏ సముద్రం చుట్టూ ఉన్నది? ఆన్సర్ పసిఫిక్ మహాసముద్రం. ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు పబ్లిక్ రంగాల సహజీవనాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ప్రపంచ బ్యాంక్ గ్రూప్ చేస్తున్న బిజినెస్ 2019 నివేదిక ప్రకారం బిజినెస్ ర్యాంకింగ్ చేయడంలో భారతదేశ ర్యాంక్ ఎంత? ఆన్సర్ 77. హరిత విప్లవ పితామహుడు ఎవరు? ఆన్సర్ ఎంఎస్ స్వామినాథన్. శివాజీ స్థాపించిన రాజ్యం యొక్క ప్రధాన ఆదాయ వనరు ఏది? శివాజీ స్థాపించిన రాజ్యం యొక్క ప్రధాన ఆదాయ వనరు ఏది? ఆన్సర్ చౌత్ ది ఎండ్. మొదట నువ్వుల పరిశ్రమను ఎక్కడ స్థాపించారు? ఆన్సర్
కలకత్తా. 2019 నాటికి ప్రజా రవాణాపై ఎన్ని ఛార్జీలను రద్దు చేసిన మొదటి దేశం ఏది? అంటే 2019 నాటికి ప్రజా రవాణాపై అన్ని ఛార్జీలను రద్దు చేసిన మొదటి దేశం ఏది? ఆన్సర్ లగ్జంబర్గ్. సుగంధ ద్రవ్యాల రాజుగా దేన్ని పిలుస్తారు? ఆన్సర్ మిరియాలు. విక్రమాదిత్యునికి చెందిన 4 నవరత్నాలలో వైద్యుడెవరు? ఆన్సర్ ధన్వంతరి. దుర్గాపూర్ ఉక్కు పరిశ్రమను ఏ దేశ సహాయంతో స్థాపించారు? ఆన్సర్ ఇంగ్లాండ్. నైలాన్ ఆవిష్కరణతో ఎవరు సంబంధం కలిగి ఉన్నారు? ఆన్సర్ డాక్టర్ వాలెస్. ఏ గ్రంథి ఇన్సులిన్ను స్రవిస్తుంది? ఆన్సర్ క్లోమం. భారతదేశంలో తొలిసారిగా మార్కెట్ నిబంధనలను ప్రవేశపెట్టిన పాలకుడెవరు? ఆన్సర్ శేర్షా సూర్. భారత్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆన్సర్ 2000 సంవత్సరంలో. ప్రపంచ వాణిజ్య సంస్థ ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ 1995లో. భూమిపై లభించే కష్టతరమైన పదార్థం ఏది? ఆన్సర్ డైమండ్. తన రాజధానిని ఢిల్లీ నుండి ఆగ్రాకు మార్చినది ఎవరు? ఆన్సర్ సికిందర్ లోడి. రాష్ట్ర విద్యుత్ శక్తి బోర్డు, రాష్ట్ర సెకండరీ విద్యా బోర్డులను ఏ ప్రణాళికలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ 3వ ప్రణాళిక. అతిపెద్ద మైకా నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ భారతదేశంలో. ఏ బ్యాంకును బ్యాంకర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు? ఆన్సర్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఉత్తరాన చాళుక్యుల శత్రువులు ఎవరు? ఆన్సర్ రాష్ట్రకూటులు. ఇందిరాగాంధీ జాతీయ వికలాంగుల పింఛన్ ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ 2009 సెప్టెంబర్ 16. పెరిస్కోప్ ఏ సూత్రంపై పనిచేస్తుంది? ఆన్సర్ మొత్తం ఇంటర్నల్ ప్రతిబింబం. అతిపెద్ద ప్రైవేటు కమర్షియల్ బ్యాంక్ ఏది? ఆన్సర్ ఐసిఐసిఐ బ్యాంక్. భారత జాతీయ కాంగ్రెస్లో మొదటి విభజన ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 1907లో. చిత్తరంజన్ రైలు ఇంజన్ల కర్మాగారంను ఏ ప్రణాళికలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ మొదటి ప్రణాళిక. డ్రైవింగ్ కోసం వెనుక వీక్షణ అద్దం పేరేమిటి? ఆన్సర్ కుంభాకార కటకం. స్థానిక స్వపరిపాలన పితామహుడు ఎవరు? ఆన్సర్ లార్డ్ రిప్పన్. పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఆమోదించిన లాహోర్ సెషన్లో భారతీయ జాతీయ కాంగ్రెస్లో అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. ఓంకారేశ్వర ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మధ్యప్రదేశ్. ఆహార పదార్థాల సంరక్షణాధికారిగా ఏది ఉపయోగించబడుతుంది? ఆహార పదార్థాల సంరక్షణాధికారిగా ఏది ఉపయోగించబడుతుంది? ఆన్సర్ సోడియం బెంజోయేట్. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ మహిళ ఎవరు? ఆన్సర్ కల్పనా చావ్లా. రాజా తోడరమల్ అక్బర్ ఆస్థానంలో ఏ మంత్రి? ఆన్సర్ ఆర్థిక మంత్రి. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమంను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 2008 ఆగస్టు 15. ఏ చోళరాజులు మొదట సిలోన్ను జయించారు? ఏ చోళరాజులు మొదట సిలోన్ను జయించారు? ఆన్సర్ రాజాజీ 1. చిగుళ్ళలో రక్తస్రావం లేదా దంతాల నష్టం ఏ వ్యాధి లక్షణం? ఆన్సర్ స్కర్వీ. పృథ్వీరాజ్ చౌహాన్ ఏ యుద్ధంలో ఘోరీ చేతిలో ఓడిపోయాడు? ఆన్సర్ తరైన్ యుద్ధం.
సంతులిత వృద్ధి వ్యూహాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆన్సర్ హార్స్మన్. వాణిజ్య విధానం కలిగి ఉండే పద్ధతి ఏమి? వాణిజ్య విధానం కలిగి ఉండే పద్ధతి ఏమి? ఆన్సర్ ఎగుమతి దిగుమతి విధానం. మానవ మృతదేహాన్ని ఏమంటారు? మానవ మృతదేహాన్ని ఏమంటారు? ఆన్సర్ కాడవర్ అంటారు. దూరదృష్టి గల వ్యక్తి కోసం మీరు ఏ రకమైన లెన్స్ను సూచిస్తారు? ఆన్సర్ కన్వర్జింగ్ లెన్స్. తెలంగాణ రాష్ట్ర మిషన్ భగీరథ పథకం దేనికి సంబంధించినది? ఆన్సర్ ప్రతి గ్రామము పట్టణము నగరానికి రక్షిత త్రాగునీరు అందించడం. మహమ్మద్ ఘోరీని తొలిసారిగా ఓడించిన రాజపుట్ రాజు ఎవరు? ఆన్సర్ బాగెల్ భీమ్. సునామీ ఏ భాషలో ఉన్న పదం? ఆన్సర్ జపనీస్. రక్తపోటుతో అనుసంధానించబడిన గ్రంథి ఏది? ఆన్సర్ అడ్రినల్ గ్రంథి. విశ్వదాతలు ఏ గ్రూపు రక్త వర్గానికి చెంది ఉంటారు? ఆన్సర్ ఓ. డిమాండ్ సృష్టించడానికి ఏమి అవసరం? ఆన్సర్ ఉత్పత్తి. పనామా కాలువ ఏ మహాసముద్రాల మధ్య సంబంధంగా పనిచేస్తుంది? ఆన్సర్ అట్లాంటిక్ మరియు పసిఫిక్. గరిష్టంగా ఉపగ్రహాలను కలిగి ఉన్న గ్రహం ఏది? ఆన్సర్ శని. వైరస్ ద్వారా వ్యాపించు వ్యాధి ఏది? ఆన్సర్ జాండిస్ అంటే కామెర్లు. రాతి దేవాలయాలు మహాబలిపురం ఏ పల్లవ పాలకునిచే నిర్మించబడినవి? ఆన్సర్ నరసింహవర్మన్ I. 1928లో పెన్సిలిన్ను ఎవరు కనుగొన్నారు? ఆన్సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. విద్యుత్ యొక్క ఉత్తమ కండక్టర్ ఏది? ఆన్సర్ వెండి. సైన్య సహకార పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? ఆన్సర్ వెల్లస్లీ. ఒక రాగి డిస్క్ రంధ్రం కలిగి ఉంటుంది. డిస్క్ రంధ్రం యొక్క పరిమాణాన్ని వేడి చేస్తే ఏమవుతుంది? ఆన్సర్ పెరుగుతుంది. శరీర సమతౌల్యతకు సహాయపడే మెదడు యొక్క భాగం ఏది? ఆన్సర్ సెరిబెల్లం. ఏ చెట్టు ఆకులను పట్టుపురుగులకు ఆహారంగా ఉపయోగిస్తారు? ఆన్సర్ మలబరీ చెట్టు. బొబ్బిలి యుద్ధానికి కారకుడైన ఫ్రెంచ్ అధికారి ఎవరు? ఆన్సర్ బుస్సీ. ఉపాధ్యక్షుడు ఎక్స్ అఫిషియో చైర్మన్గా దేనికి ఉంటాడు? ఆన్సర్ రాజ్యసభ. భారతదేశం యొక్క దక్షిణ దిశ ఏది? భారతదేశం యొక్క దక్షిణ దిశ ఏది? ఆన్సర్ ఇందిరా పాయింట్. ఇండియన్ స్టాండర్డ్ టైం మరియు గ్రీనిచ్ మీన్ టైం మధ్య సమయం ఎంత తేడా ఉంటుంది? ఆన్సర్ 5:30 గంటలు. పీష్వా పదవిని రద్దు చేసిన ఆంగ్ల గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ హెమ్మింగ్ హేస్టింగ్స్. అండమాన్ యొక్క ఆదిమ తెగల వారసులు ఎవరు? ఆన్సర్ నిగ్రాయిడ్స్. ఆర్కిటిక్ ప్రాంతంలో ప్రస్తుత భారతీయ స్టేషన్ ఏది? ఆన్సర్ ఇండార్క్. ప్రకృతిలో ఎక్కువగా లభించే సేంద్రియ సమ్మేళనం ఏది? ఆన్సర్ సెల్యులోజ్. దత్తమండలాలను ఆంగ్లేయులకు ఇచ్చిన హైదరాబాద్ నిజాం ఎవరు? ఆన్సర్ నిజాం ఆలీ. అత్యధికంగా కుంకుమ పువ్వు ఏ రాష్ట్రంలో లభిస్తుంది? ఆన్సర్ జమ్మూ అండ్ కాశ్మీర్. కెల్విన్ స్కేల్ యొక్క యూనిట్ ఏది? ఆన్సర్ ఉష్ణోగ్రత. వేటి లోపం వల్ల డయాబెటిస్ బారిన పడతారు? ఆన్సర్
ఎంజైమ్ల లోపం వల్ల. నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో ఆంగ్ల పాలనలో అమలైన భూమి శిస్తు విధానం ఏది? ఆన్సర్ మాల్వారీ పద్ధతి. ఉత్తర ధ్రువం ఎప్పుడు కాంతిలో ఉంటుంది? ఆన్సర్ మార్చి 21 నుండి సెప్టెంబర్ 23 వరకు. ఏది ప్రపంచంలో అతి చిన్న ఎడారి? ఆన్సర్ కార్ట్రాస్. న్యూట్రాన్ కనుగొన్నందుకు నోబెల్ బహుమతి ఎవరికి లభించింది? ఆన్సర్ జేమ్స్ చాడ్విక్. ఆంగ్లేయులు ఏ యుద్ధానంతరం దివానీ అధికారాన్ని పొందారు? ఆన్సర్ బక్సార్ యుద్ధం. భూమి యొక్క క్రస్ట్ యొక్క కదలికలు, అగ్నిపర్వతాల విస్ఫోటనము మరియు భూకంపానికి కారణమైన శక్తులు ఏవి? భూమి యొక్క క్రస్ట్ యొక్క కదలికలు, అగ్నిపర్వతాల విస్ఫోటనము మరియు భూకంపానికి కారణమైన శక్తులు ఏవి? ఆన్సర్ టెక్టోనిక్ శక్తులు. ప్రపంచంలో మొట్టమొదటి నాణెమేది? ప్రపంచంలో మొట్టమొదటి నాణెమేది? ఆన్సర్ లిడియాన్ నాణెం. ఎర్రటి కాంతిని విడుదల చేసే సూర్యుని యొక్క చల్లని భాగాన్ని ఏమంటారు? ఎర్రటి కాంతిని విడుదల చేసే సూర్యుని యొక్క చల్లని భాగాన్ని ఏమంటారు? ఆన్సర్ ఫోటోస్పియర్. రాత్రి వేళల్లో చూడడానికి ఉపయోగించే పరికరాల్లో ఏ కిరణాలను ఉపయోగిస్తారు? రాత్రి వేళల్లో చూడడానికి ఉపయోగించే పరికరాల్లో ఏ కిరణాలను ఉపయోగిస్తారు? ఆన్సర్ పరారుణ కిరణాలు, అంటే పరారుణ తరంగ కిరణాలు. భారతదేశంలో మొట్టమొదటి బొగ్గు గని ఎచ్చట ప్రారంభించబడింది? భారతదేశంలో మొట్టమొదటి బొగ్గు గని ఎచ్చట ప్రారంభించబడింది? ఆన్సర్ రాణిగంజ్. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ భారత ప్రధాని. టాక్సాయిడ్ ఇంజెక్షన్ ద్వారా ఏ వ్యాధులను నివారించవచ్చు? టాక్సాయిడ్ ఇంజెక్షన్ ద్వారా ఏ వ్యాధులను నివారించవచ్చు? ఆన్సర్ డిప్టీరియా. మోటార్ కారులో పనిచేసే శీతలీకరణ వ్యవస్థ రేడియేటర్కు వర్తించే సూత్రం ఏది? మోటార్ కారులో పనిచేసే శీతలీకరణ వ్యవస్థ రేడియేటర్కు వర్తించే సూత్రం ఏది? ఆన్సర్ ఉష్ణవాహన సూత్రం. గర్జించే నలబైలు అని వేటిని అంటారు? గర్జించే నలబైలు అని వేటిని అంటారు? ఆన్సర్ ఉత్తరార్ధగోళంలో మహాసముద్ర ప్రవాహాలను గర్జించే నలబైలు అని అంటారు. షుగర్ బౌల్ ఆఫ్ ఇండియాగా పిలువబడే రాష్ట్రం ఏది? షుగర్ బౌల్ ఆఫ్ ఇండియాగా పిలువబడే రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఏ క్రియలో కాంతి శక్తి రసాయనిక శక్తితో కప్పబడి ఉంటుంది? ఏ క్రియలో కాంతి శక్తి రసాయనిక శక్తితో కప్పబడి ఉంటుంది? ఆన్సర్ కిరణజన్య సంయోగ క్రియ. భూ వాతావరణంలో ఐనో ఆవరణం రేడియో కమ్యూనికేషన్లకు అనువుగా ఉండడానికి గల కారణమేమి? భూ వాతావరణంలో ఐనో ఆవరణం రేడియో కమ్యూనికేషన్లకు అనువుగా ఉండడానికి గల కారణమేమి? ఆన్సర్ రేడియో తరంగాలకు సుదీర్ఘమైన తరంగధైర్యం ఉండడం వల్ల. ఫ్లారిడా జలసంధి ఏ దేశం మధ్య ఉంది? ఫ్లోరిడా జలసంధి ఏ దేశం మధ్య ఉంది? ఆన్సర్ క్యూబా మరియు బహామాస్. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ డిసెంబర్ 1. భారత్
ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు ఎవరు? భారత్కు ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు ఎవరు? ఆన్సర్ అజిత్ దోవల్. సూర్యుడి చుట్టూ తోకచుక్కలు ఏ కక్షలో పరిభ్రమిస్తూ ఉంటాయి? సూర్యుని చుట్టూ తోకచుక్కలు ఏ కక్షలో పరిభ్రమిస్తూ ఉంటాయి? ఆన్సర్ అతి దీర్ఘ వృత్తాకార కక్ష. భూమి యొక్క ఉపరితలంపై ఏర్పడిన తొలి రాళ్ళు ఏవి? భూమి యొక్క ఉపరితలంపై ఏర్పడిన తొలి రాళ్ళు ఏవి? ఆన్సర్ ఈగ్నియస్. యూరోపియన్ యూనియన్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు? యూరోపియన్ యూనియన్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఆన్సర్ 28 సభ్యులు, 28 మంది. ఐక్యరాజ్య సమితికి భారతదేశం యొక్క ప్రస్తుత శాశ్వత ప్రతినిధి ఎవరు? ఐక్యరాజ్య సమితికి భారతదేశం యొక్క ప్రస్తుత శాశ్వత ప్రతినిధి ఎవరు? ఆన్సర్ సయ్యద్ అక్బరుద్దీన్. మానవుడు చంద్రునిపై ఏ సంవత్సరంలో కాలు మోపాడు? మానవుడు చంద్రునిపై ఏ సంవత్సరంలో కాలు మోపాడు? ఆన్సర్ 1969. ఏ సముద్రాలను లింక్ చేయడానికి పనామా కాలువ నిర్మించబడింది? ఏ సముద్రాలను లింక్ చేయడానికి అంటే కలపడానికి పనామా కాలువ నిర్మించబడింది? ఆన్సర్ అట్లాంటిక్ మహాసముద్రము మరియు పసిఫిక్ మహాసముద్రం. ఐఎంఎఫ్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఐఎంఎఫ్లో ఎంతమంది సభ్యులు ఉంటారు? ఆన్సర్ 189 మంది సభ్యులు. ఎవరు ప్రస్తుత అటార్నీ జనరల్గా ఉన్నారు? ప్రస్తుత అటార్నీ జనరల్గా ఎవరున్నారు? ఆన్సర్ కేకే వేణుగోపాల్. భూ ఆత్మభ్రమణ దిశ ఏ విధంగా ఉంటుంది? భూమి యొక్క ఆత్మభ్రమణ దిశ ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ పడమర నుంచి తూర్పునకు ఉంటుంది. ప్రపంచంలో అతిపెద్ద డెల్టా మరియు అతిపెద్ద మంచినీటి సరస్సు వరుసగా తెలుపుము. ప్రపంచంలో అతిపెద్ద డెల్టా మరియు అతిపెద్ద మంచినీటి సరస్సు. ఆన్సర్ గంగా బ్రహ్మపుత్ర మరియు సుపీరియర్ సరస్సు. గంగా బ్రహ్మపుత్ర డెల్టాలు, సుపీరియర్ మంచినీటి సరస్సు. భారత క్రికెట్ పితామహునిగా ఎవరిని పిలుస్తారు? భారత క్రికెట్ పితామహునిగా ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ రంజిత్ సింగ్. క్యాపిటల్ మార్కెట్ రంగంలో నియంత్రణ అధికారం ఎవరిది? క్యాపిటల్ మార్కెట్ రంగంలో నియంత్రణ అధికారం ఏది? ఆన్సర్ సెబీ. మెరుపు కనిపించిన తరువాత ఉరుము వినిపిస్తుంది, దీనికి కారణం ఏమి? మెరుపు కనిపించిన తరువాత ఉరుము వినిపిస్తుంది, దీనికి కారణం ఏమి? ఆన్సర్ ధ్వని వేగం కాంతి వేగం కంటే తక్కువ కాబట్టి. వన్ హార్న్డ్ ఖడ్గమృగాలు ఎక్కడ ఉన్నాయి? వన్ హార్న్డ్ ఖడ్గమృగాలు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ కజిరంగా అభయారణ్యంలో ఉన్నాయి. జిందగీ కా కార్వాన్ పుస్తకం ఎవరి స్వీయ రచన? జిందగీ కా కార్వాన్ పుస్తకం ఎవరి స్వీయ చరిత్ర గురించి రాయడం జరిగింది? ఆన్సర్ మాజీ ప్రధాని చంద్రశేఖర్. ఐక్యరాజ్య సమితి జెండా యొక్క డిజైనర్ ఎవరు? ఐక్యరాజ్య సమితి జెండాను డిజైన్ చేసినది ఎవరు? ఆన్సర్ డొనాల్డ్ మెక్లాగ్లిన్. డొనాల్డ్ మెక్లాగ్లిన్. ధ్వని బహుళ పరావర్తనం అనే ధర్మం ఆధారంగా పనిచేసే పరికరం ఏది? ధ్వని బహుళ పరావర్తనం అనే ధర్మం ఆధారంగా పనిచేసే పరికరం ఏది? ఆన్సర్ స్టెథోస్కోప్. ఓడరేవుల చుట్టూ ఉన్న ప్రభావ మండలాలు ఎగుమతులు స్వీకరించిన మరియు ముఖ్యమైనవి పంపిణీ చేయబడిన ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు?
ఓడరేవుల చుట్టూ ఉన్న ప్రభావ మండలాలు ఎగుమతులు సేకరించిన మరియు ముఖ్యమైన పంపిణీ చేయబడిన ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ శీతాకాలపు భూమి అని పిలుస్తారు. ప్రథమ మహిళా చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎవరు? ప్రథమ మహిళా చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎవరు? ఆన్సర్ దీపక్ సంధు. ఐక్యరాజ్య సమితి జెండా యొక్క రంగు ఏమిటి? ఐక్యరాజ్య సమితి యొక్క జెండా యొక్క రంగు ఏమిటి? ఆన్సర్ నీలం. సినిమా హాళ్ల గోడలు పైకప్పును రంపపు పొట్టుతో కప్పడానికి గల కారణమేమి? సినిమా హాళ్ల గోడలు పైకప్పును రంపపు పొట్టుతో కప్పడానికి గల కారణమేమి? ఆన్సర్ అధిక పౌనఃపున్యం ఉన్న ధ్వనిని శోషించడానికి. ఉత్తరార్ధగోళంలో మధ్యలో అధిక పీడనంతో సవ్య దిశలో వీచే గాలులను ఏమంటారు? ఉత్తరార్ధగోళంలో మధ్యలో అధిక పీడనంతో సవ్య దిశలో వీచే గాలులను ఏమంటారు? ఆన్సర్ తుఫాన్లు అంటారు. 2022 వింటర్ ఒలింపిక్స్ కోసం ఏ దేశం వేదిక అయింది? 2022 వింటర్ ఒలింపిక్స్ కోసం ఏ దేశం వేదిక అయింది? ఆన్సర్ బీజింగ్, చైనా. ఒలింపిక్ జెండాను రూపొందించిన వారెవరు? ఒలింపిక్ జెండాను రూపొందించిన వారు పియరీ డి కూబెర్టిన్. ధ్వనిని స్పష్టంగా వినాలంటే పరావర్తన తలం నుంచి పరిశీలకుడు ఉండాల్సిన కనీస దూరం ఎంత? ఆన్సర్ 17 మీటర్లు. కాంటౌర్ ఫార్మింగ్ ముఖ్యంగా వేటి కోతకు వ్యతిరేకంగా ఉపయోగించబడుతుంది? ఆన్సర్ హిమానీ నదాలకు. పొడవైన తీర ప్రాంతాన్ని కలిగి ఉన్న సముద్రం ఏది? పొడవైన తీర ప్రాంతాన్ని కలిగి ఉన్న సముద్రం ఏది? ఆన్సర్ అట్లాంటిక్ మహాసముద్రం. ఒలింపిక్స్ జెండా యొక్క రంగు ఏమిటి? ఒలింపిక్స్ జెండా యొక్క రంగు ఏమిటి? ఆన్సర్ తెలుపు. సైనికులు కవాతు చేయునప్పుడు చిన్న బ్రిడ్జి రాగానే కవాతు ఆపి సాధారణంగా నడుస్తారు. దీనికి గల ప్రధాన కారణం ఏమిటి? సైనికులు కవాతు చేస్తున్నప్పుడు చిన్న బ్రిడ్జి రాగానే కవాతు ఆపి సాధారణంగా నడుస్తూ వెడతారు. దీనికి కారణం ఏమిటి? ఆన్సర్ అనునాదం. ఒక స్థలం 20 డిగ్రీల ఉత్తరం 80 డిగ్రీల తూర్పున ఉన్నట్లయితే అది ఏ ఖండంలో ఉంటుంది? ఆన్సర్ ఆసియా ఖండం. భారతదేశంలో పొడవైన నది వంతెన ఏది? భారతదేశంలో పొడవైన నది వంతెన ఏది? ఆన్సర్ మహాత్మా గాంధీ సేతు, పాట్నా. 8వ ఖండంగా పిలిచే దాని పేరేమిటి? 8వ ఖండంగా దేనిని పిలుస్తారు? ఆన్సర్ జిలాంజియాను పిలుస్తారు. ఇది ఎప్పుడూ నీటిలోనే మునిగి ఉంటుంది. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ అనే సూక్ష్మజీవ నాశినిని ఏ శిలీంధ్రం నుంచి గ్రహించారు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ అనే సూక్ష్మజీవ నాశినిని ఏ శిలీంధ్రం నుంచి గ్రహించారు? ఆన్సర్ పెన్సిలియం నోటేటమ్. వివాదాస్పదమైన బాబ్లీ ప్రాజెక్ట్ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బ్యారేజ్ ఏ నదిపై ఉంది? వివాదాస్పదమైన బాబ్లీ ప్రాజెక్ట్ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బ్యారేజ్ ఏ నదిపైన ఉన్నది? ఆన్సర్ గోదావరి నదిపైన. జోవాయి ఒక ప్రసిద్ధ హిల్ స్టేషన్. ఇది ఎక్కడ ఉన్నది? జోవాయి ఒక ప్రసిద్ధ హిల్ స్టేషన్. ఇది ఎక్కడ ఉన్నది? ఆన్సర్ మేఘాలయ. గ్రాండ్ ట్రంక్ రోడ్ లేదా జీటీ రోడ్ దక్షిణాసియాలోని పురాతన మరియు
పొడవైన ప్రధాన రహదారులలో ఒకటి. ఇది ఏ దేశాల గుండా వెళుతుంది? గ్రాండ్ ట్రంక్ రోడ్డు ఆసియాలోని పురాతన మరియు పొడవైన ప్రధాన రహదారుల్లో ఒకటి. ఇది ఏ దేశాల గుండా వెళుతుంది? ఆన్సర్ భారతదేశం, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్. భారతదేశపు మొదటి IAS అధికారి ఎవరు? భారతదేశపు మొదటి IAS అధికారి ఎవరు? ఆన్సర్ సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యంలోని సిహావా వద్ద జన్మించే ద్వీపకల్ప నది ఏది? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యంలోని సిహావా వద్ద జన్మించే ద్వీపకల్ప నది ఏది? ఆన్సర్ మహానది. కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమానికి ప్రతిరూపం ఏది? కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమానికి ప్రతిరూపం ఏది? ఆన్సర్ కెప్లర్ రెండో నియమం. మన దేశంలో అంకెల ఆవిర్భావానికి కారణమైన లిపి ఏది? మన దేశంలో అంకెల ఆవిర్భావానికి కారణమైన లిపి ఏది? ఆన్సర్ బ్రాహ్మీ లిపి. ప్లేటో రచించిన గ్రంథం ఏది? ప్లేటో రచించిన గ్రంథము ఏది? ఆన్సర్ ద లాస్. దేశంలో మొదటిదైన జిమ్ కార్పెట్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? మన దేశంలో మొదటిదైన జిమ్ కార్పెట్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఉత్తరాఖండ్. విద్యుదయస్కాంత ప్రేరణను కనుగొన్న వారు ఎవరు? విద్యుదయస్కాంత ప్రేరణను కనుగొన్న వారు ఎవరు? ఆన్సర్ ఫారడే. గూర్జర ప్రతీహార శాసనాల్లో సంతతి లేని వారిపై విధించే పన్ను ఏది? గూర్జర ప్రతీహార శాసనాల్లో సంతతి లేని వారిపై విధించే పన్ను ఏది? ఆన్సర్ అపుత్ర కాథన. అధ్యక్ష తరహా పద్ధతిలో అధ్యక్షుడు ఎలా ఉంటాడు? అధ్యక్ష తరహా పద్ధతిలో అధ్యక్షుడు ఏ విధంగా ఉంటాడు? ఆన్సర్ రాజ్యాధినేత, ప్రభుత్వాధినేతగా ఉంటాడు. దేశంలో టేకు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? దేశంలో టేకు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రము ఏది? ఆన్సర్ మధ్యప్రదేశ్. వస్తువు గతిజ శక్తిని 300% పెంచితే దాని ద్రవ్యవేగంలో వచ్చే పెరుగుదల శాతం ఎంత? వస్తువు గతిజ శక్తిని 300% పెంచితే దాని ద్రవ్యవేగంలో వచ్చే పెరుగుదల శాతం ఎంత? ఆన్సర్ 100%. మొట్టమొదట వ్యవసాయం ఎప్పుడు ప్రారంభమైంది? మొట్టమొదట వ్యవసాయం ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ చరిత్ర పూర్వయుగంలో. భారత రాజ్యాంగ భావనను మొదట అందించిన వారు ఎవరు? భారత రాజ్యాంగ భావన అను అంశాన్ని మొదట అందించిన వారు ఎవరు? ఆన్సర్ MM రాయ్. కపిలధార, దువాంధర్ జలపాతాలు ఏ నదిపై ఉన్నాయి? కపిలధార, దువాంధర్ జలపాతాలు ఏ నదిపై ఉన్నాయి? ఆన్సర్ నర్మదా నదిపై ఉన్నాయి. పప్పు ధాన్యాలను అందించే మొక్కలు ఏ కుటుంబానికి చెందినవి? పప్పు ధాన్యాలను అందించే మొక్కలు ఏ కుటుంబానికి చెందినవి? ఆన్సర్ ఫ్యాబేసి కుటుంబానికి చెందినవి. An Introduction to the Study of Indian History గ్రంథ రచయిత ఎవరు? An Introduction to the Study of Indian History గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ D.D. కోశాంబి. లోక్సభ రద్దయినప్పటికీ రద్దు కాని ఒకే ఒక పదవి ఏది? ఒకవేళ లోక్సభ రద్దయినప్పటికీ రద్దు కాని ఒకే ఒక పదవి ఏది? ఆన్సర్ లోక్సభ స్పీకర్.
దేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సు అయిన ఊలార్ గుండా ఏ నది ప్రవహిస్తుంది? దేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సు అయిన ఊలార్ గుండా ఏ నది ప్రవహిస్తుంది? ఆన్సర్ జీలం నది. మానవుడు పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్న ప్రాచీన తృణధాన్యం ఏది? మానవుడు పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్న ప్రాచీన తృణధాన్యం పేరేమి? ఆన్సర్ బార్లీ. తొలి మధ్యయుగంలో మారక ద్రవ్యంగా చలామణి అయినవి ఏవి? తొలి మధ్యయుగంలో మారక ద్రవ్యంగా చలామణి అయినవి ఏవి? ఆన్సర్ గవ్వలు. రాజ్యసభ ఏర్పాటైన రోజు ఏది? రాజ్యసభ ఎప్పుడు ఏర్పాటయింది? ఆన్సర్ 1952 ఏప్రిల్ 3న. కర్ణాటకలోని బ్రహ్మగిరి కొండల్లో జన్మించే నది ఏది? కర్ణాటకలోని బ్రహ్మగిరి కొండల్లో జన్మించిన నది ఏది? ఆన్సర్ కావేరీ నది. కాలీఫ్లవర్లో మనం తినే భాగం ఏది? కాలీఫ్లవర్లో మనం తినే భాగం ఏది? ఆన్సర్ పరిపక్వం చెందని రసయుత పుష్ప విన్యాసం. హిందూ పాలకుల్లో అక్బర్ లాంటి వాడు అని కీర్తించబడిన రాజు ఎవరు? హిందూ పాలకుల్లో అక్బర్ లాంటి వాడు అని కీర్తించబడిన రాజు ఎవరు? ఆన్సర్ హర్షుడు. ముస్లిం లీగ్ ఏ సమావేశంలో విభజించు విడనాడు అనే నినాదం ఇచ్చింది? ముస్లిం లీగ్ ఏ సంవత్సరంలో విభజించు విడనాడు అనే నినాదం ఇచ్చింది? ఆన్సర్ 1931 లక్నో సమావేశంలో. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ఆధార దీవి అయిన మజోలీ దీవిని ఏర్పాటు చేసిన నది ఏది? ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ఆధార దీవి అయిన మజోలీ దీవిని ఏర్పాటు చేసిన నది ఏది? ఆన్సర్ బ్రహ్మపుత్ర నది. తేయాకు మొక్క పత్రాల్లో లభించే ఆల్కలాయిడ్ పేరేమిటి? తేయాకు మొక్క పత్రాల్లో లభించే ఆల్కలాయిడ్ పేరు ఏమిటి? ఆన్సర్ థీన్. చాళుక్యుల కాలంలో దేవాలయాల నగరంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? చాళుక్యుల కాలంలో దేవాలయ నగరంగా ప్రసిద్ధి చెందినది ఏది? ఆన్సర్ ఐహోలు. అంబేద్కర్ ఏ హక్కును రాజ్యాంగ హృదయము ఆత్మగా వర్ణించారు? అంబేద్కర్ ఏ హక్కును రాజ్యాంగ హృదయము ఆత్మగా వర్ణించారు? ఆన్సర్ రాజ్యాంగ పరిహారపు హక్కు. బీహార్ దుఃఖదాయని అని ఏ నదిని పిలుస్తారు? బీహార్ దుఃఖదాయని అని ఏ నదిని పిలుస్తారు? ఆన్సర్ కోసీ నది. మెదడులోని రక్త నాళాల్లో రక్తం కడ్డకట్టి పక్షవాతం రావడాన్ని ఏమంటారు? మెదడులోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి పక్షవాతం రావడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఇష్కిమిక్ స్ట్రోక్. ఐహోలు శాసనాన్ని రచించిన వారెవరు? ఐహోలు శాసనాన్ని రచించిన వారు ఎవరు? ఆన్సర్ రవికీర్తి. రాజ్యాంగ పరిషత్ సలహాదారుడిగా ఎవరు వ్యవహరించారు? రాజ్యాంగ పరిషత్ సలహాదారునిగా ఎవరు వ్యవహరించారు? ఆన్సర్ బెనగల్ నరసింగరావు. హేరంగి, హేమవతి, లోక్పావని నదులు దేనికి ఉపనదులుగా ఉన్నాయి? హేరంగి, హేమవతి, లోకపావని నదులు దేనికి ఉపనదులుగా ఉన్నాయి? ఆన్సర్ కావేరీ నదికి. స్త్రీలలో గర్భాశయాన్ని తొలగించే శస్త్రచికిత్సను ఏమంటారు? స్త్రీలలో గర్భాశయాన్ని తొలగించే శస్త్రచికిత్సను ఏమంటారు? ఆన్సర్ హిస్టరెక్టమీ. ఏ చాళుక్యరాజు గుజరాత్పై జరిగిన అరబ్బుల దాడిని త్రిప్పికొట్టాడు? ఏ చాళుక్యరాజు గుజరాత్పై జరిగిన అరబ్బుల దాడిని త్రిప్పికొట్టాడు? ఆన్సర్ రెండో విక్రమాదిత్యుడు. భారత రాజ్యాంగ నిర్మాతలు జీవించే హక్కును
ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు? భారత రాజ్యాంగ నిర్మాతలు జీవించే హక్కును ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు? ఆన్సర్ జపాన్. వృద్ధ గంగా, దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు? వృద్ధ గంగా, దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు? ఆన్సర్ గోదావరి. ఎముక మధ్య పూర్తిగా రక్త కణాలను ఉత్పత్తి చేయలేకపోవడాన్ని ఏమంటారు? ఎముక మధ్య పూర్తిగా రక్త కణాలను ఉత్పత్తి చేయలేకపోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఎప్లాస్టిక్ ఎనీమియా అంటారు. సత్యాశ్రయ అనే బిరుదున్న బాదామి చాళుక్య రాజు ఎవరు? సత్యాశ్రయ అనే బిరుదున్న బాదామి చాళుక్య రాజు ఎవరు? ఆన్సర్ మొదటి పులకేసి. అటార్నీ జనరల్ పదవీ కాలం ఎంత? అటార్నీ జనరల్ పదవీ కాలం ఎంత? ఆన్సర్ రాష్ట్రపతి విశ్వాసం చూరగొన్నంత వరకు. జీవుల్లోని అయోనైజింగ్ రేడియేషన్ను కొలవడానికి, రికార్డింగ్ చేయడానికి ఉపయోగపడే పరికరం పేరేమి? జీవుల్లోని అయోనైజింగ్ రేడియేషన్ను కొలవడానికి, రికార్డింగ్ చేయడానికి ఉపయోగపడే పరికరం పేరు ఏమిటి? ఆన్సర్ డోసిమీటర్. సముద్రగుప్తుని ఇండియన్ నెపోలియన్ అని పిలిచినది ఎవరు? సముద్రగుప్తుడిని ఇండియన్ నెపోలియన్ అని పిలిచినది ఎవరు? ఆన్సర్ విఎస్ స్మిత్. కాగ్ ఈ సంస్థకు కళ్ళు, చెవులు, చేతులుగా వ్యవహరిస్తారు. కాగ్ ఏ సంస్థకు కళ్ళు, చెవులు, చేతులుగా వ్యవహరిస్తారు? ఆన్సర్ ప్రభుత్వ ఖాతాల సంఘానికి. వైద్య రంగంలో ర్యాపిడ్ ఆర్క్ టెక్నాలజీ ఉపయోగమేమి? వైద్య రంగంలో ర్యాపిడ్ ఆర్క్ టెక్నాలజీ ఉపయోగం ఏమి? ఆన్సర్ క్యాన్సర్ వ్యాప్తికి రేడియేషన్ చికిత్స. ఉత్తర భారతదేశాన్ని పాలించిన చివరి గొప్ప హిందూ చక్రవర్తిగా ఎవరిని పేర్కొంటారు? ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన చివరి గొప్ప హిందూ చక్రవర్తిగా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ హర్షవర్ధనుడు. రాజ్యాంగం ఏర్పాటు చేసిన పదవులన్నింటిలో ఉన్నత పదవిగా అంబేద్కర్ దేన్ని పేర్కొన్నారు? రాజ్యాంగం ఏర్పాటు చేసిన పదవులన్నింటిలో ఉన్నత పదవిగా అంబేద్కర్ దేన్ని పేర్కొన్నారు? ఆన్సర్ కాగ్. రక్తాన్ని పీలుస్తూ జీవించే దోమ, జలగా లాంటి జీవులను ఏమంటారు? రక్తాన్ని పీలుస్తూ జీవించే దోమ, జలగా లాంటి జీవులను ఏమంటారు? ఆన్సర్ సాంగి ఓరాస్. హర్షుడి దిగ్విజయ యాత్రకు నాయకత్వం వహించిన సేనాధిపతి ఎవరు? హర్షుడి దిగ్విజయ యాత్రకు నాయకత్వం వహించిన సేనాధిపతి ఎవరు? ఆన్సర్ బండి. అఖిల భారత సర్వీసుల పితామహునిగా ఎవరిని పేర్కొంటారు? అఖిల భారత సర్వీసుల పితామహునిగా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1/1/2015 సంవత్సరం నుండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఈరోజు క్లాస్ని మనం స్పెషల్ క్లాస్ని మనం పూర్తి చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.